హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ వైడ్, అదేవిధంగా స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అదనపు బాధ్యతలను అప్పగించారు పలు ఐఏఎస్, ఐపీఎస్లకు. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్ను, విజిలెన్స్కు రాజీవ్ రతన్, ఏసీబీకి సివి ఆనంద్, 20 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీగా రవి గుప్తాను కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో డీజీపీ, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్, హెచ్ఓపిఎఫ్గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన రవి గుప్తాన్నే కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీంట్లో అంజనీ కుమార్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా, తర్వాత రాజీవ్ రతన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, సివి ఆనంద్ అవినీతి నిరోధక శాఖగా, అభిలాష్ బిస్త్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ మరియు శిక్షణ విభాగం ఐజీగా, సామ్యా మిశ్రా జైళ్ల శాఖ డీజీగా, శిఖా గోయల్ సిఐడి అదనపు బాధ్యతలు, తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా కూడా, నెక్స్ట్ మహేష్ భగవత్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీగా, అనిల్ కుమార్ ఎస్పీఎస్జీ డీజీగా, ఈ విధంగా పలు రకాల మందిని నియమించారు. శీతాకాల విడిదిలో తెలంగాణలోని హైదరాబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు వెళ్ళినారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్లో మంగళవారం జరిగిన శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల సమర్థులైన నాయకులను తయారు చేయడంలో ఎంతో ఘనత సాధించిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెన్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ ఇందుకు నిదర్శనమన్నారు. వీరితో పాటు దేశ విదేశాల్లో సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న ఇక్కడి పూర్వ విద్యార్థులను, ప్రస్తుత విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చదువుతో, విజ్ఞానాన్ని, క్రీడలతో మానసికోల్లాసాన్ని పొంది వ్యక్తిగతంగా సమగ్ర అభివృద్ధి సాధించాలంటూ నూతన జాతీయ విద్యా విధానంలో విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు గణనీయంగా పెరిగాయని, విద్యార్థులు తమతో పాటు సహచరులను పైకి తీసుకురావాలంటూ దేశం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. భారత ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన నూతన పురపాలక చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని పునరుద్ధరించాలంటూ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక్కడ ఛాంబర్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు చైర్మన్ విఎన్ రెడ్డి రాజు తెలిపారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన పురపాలక చట్టం రద్దు చేయాలని, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించేలా చట్ట సవరణకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఇచ్చి విస్తృతాధికారాలను రద్దు చేసి మున్సిపల్ చైర్మన్లకు అధికారాలు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడంపైన తీర్మానం చేసినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఆఫీసుల్లో వాయు నాణ్యతను పట్టే ఉద్యోగుల ఆలోచన శక్తిని, సృజన సామర్థ్యంతో పాటు గాలివాటంగా చేపట్టాలని నాగ్యాంగ్ టెక్నాలజీ వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. 87 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం అనేది జరిపారు. ఇందులో భాగంగా ఒక గదిలో వీరికి 6 వారాల పాటు పరిశీలించారు. 40 నిమిషాల పాటు సమయం ఇచ్చి వారికి వాతావరణ శాఖ మార్పులపైన, మానసిక ఆరోగ్యం, పేదరికం వంటి అంశాలపైన వ్యాసాలను చదవాలని సూచించారు. అనంతరం లెగో బ్రిక్స్ ఉపయోగించి ఒక 3D నమూనాను నిర్మించడం ద్వారా సంబంధిత సమస్యలకు పరిష్కరించి చూపాలని తెలిపారు. లిఖితపూర్వక వివరాలను ఇవ్వాలని విద్యార్థులను కోరారు. ఇక
ఎయిర్ ఫిల్టర్ల సహాయంతో గాలి నాణ్యతను శాస్త్రవేత్తలు నియంత్రించారు. తద్వారా గదిలో ప్రవేశించే కార్బన్ డైఆక్సైడ్ PM2.5 రేణువుల టోటల్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ TVOC స్థాయిని కట్టడి చేశాయి. దీనిలో 72% మేరకు తగ్గించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత 12% మేర పెరిగినట్లు వెల్లడైంది. గాల్లో సూక్ష్మంగా ఉండే హానికర PM2.5 రేణువులు కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని కూడా విద్యార్థుల నూతన ఆలోచన రీతిని ప్రభావితం చేస్తుందంటూ ఈ ప్రయోగం తెలిపింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నమో యాప్ ద్వారా జన్ మన్ సర్వే పేరుతో భారతీయ జనతా పార్టీ మంగళవారం ఒక సర్వేను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం పనితీరు, నాయకత్వం, వివిధ సమస్యలు, కీలకమైన ప్రాంతాల్లో కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల ప్రభావంతో పాటు స్థానిక అభివృద్ధి, అక్కడి ఎంపీల పనితీరుపైన ప్రజల అభిప్రాయాన్ని ఇందులో తెలుసుకోనున్నారు. ఇది ఒక కొత్త సర్వే. ప్రభుత్వ పనితీరుపైన సామాన్యుల మనసులో ఏముందో తెలుసుకోవడం దీని లక్ష్యమంటూ ప్రజలు తమ నియోజకవర్గాల్లో ఇతర ప్రముఖ నాయకులను గుర్తించడానికి, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం ఇస్తుందంటూ ప్రతి పౌరుడికి అభిప్రాయానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందంటూ భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ అభ్యర్థనల అర్హతలను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది 6 నెలల్లోప ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలనే విచారణను 6 నెలల్లోప పూర్తి చేయాలని చెప్పింది. వారణాసి కోర్టుకు మంగళవారం ఆదేశాలు కూడా ఈ సందర్భంగా ఇచ్చింది. పర్వత ప్రాంతమైన వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేల్ పైన 6.2గా నమోదైంది. దాదాపుగా 127 మంది మృతి చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 6,381 ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర నేరాల నమోదు సంస్థ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఒక నివేదికలో డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా నివేదికను విడుదల చేశారు. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన నేరాలను ఇందులో పొందుపరిచారు. 2021 సంవత్సరంతో పోల్చుకుంటే 2022లో సైబర్ నేరాలు 48.7%, ఆర్థిక నేరాలు 41.37%, చీటింగ్ కేసులు 43% పెరిగినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు, శిక్షల శాతం పెంచేందుకు డిజిటల్ ఆధారాలపైన ఎక్కువగా దృష్టి పెట్టున్నట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా రూపొందించిన హ్వాసాంగ్ 18 అనే అధునాతన శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని 3వ దశ పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించాడు. అమెరికా ప్రధాన భూభాగంపైన దాడి చేయటమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ తమ దేశంపై పెరుగుతున్న అమెరికా సైనిక బెదిరింపులను తిప్పికొట్టేందుకు మరింత ప్రమాదకర చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో హ్వాసాంగ్ 18 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చూపించిందని కూడా వ్యాఖ్యానించారు. మణిపూర్ రాష్ట్రంలోని చూరాచాంద్పూర్ జిల్లాలో దిగంపాయ్ గ్రామంతో పాటు పలు చోట్ల హింసాకాండాలు చెలరేగుతున్నాయి. దీంతో పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 2 నెలల పాటు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు విధిస్తున్నామంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2014 ఫిబ్రవరి 18 వరకు అవి కొనసాగుతాయంటూ మరోవైపు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సోమవారం ఇంపాల్కు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన డీజీపీ రాజీవ్ సింగ్తో ఆయన చర్చించినట్లు వెల్లడైంది. ఈ ఘర్షణలకు ప్రధాన కారణం జాతుల మధ్య ఘర్షణలతో పాటు అట్టుడికిపోవడమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 58,378 కోట్ల అదనపు వ్యయానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. స్థూల అదనపు వ్యయం 1.29 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 70,968 కోట్లను కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ రిసీట్స్ ద్వారా సమకూరుస్తుందంటూ
మిగిలిన మొత్తాన్ని పార్లమెంటు అనుమతి తీసుకుంటుంది. స్వల్ప చర్చ అనంతరం 2 కేటాయింపులు బిల్లులు రాజ్యసభ, లోక్సభకు పంపనుంది. అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక పురోగతిని సాధించింది. లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్డి వీడియోను భూమికి పంపింది. సుమారు 3.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియోని ప్రసారం కావడం విశేషం. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో టాటర్స్ అనే పిల్లి లేజర్ లైట్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ప్రయోగంలో భాగంగా సోమవారం ఈ వీడియోను ప్రసారం చేసినట్లు నాసా ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి అతి త్వరగా శాంతియుత మార్గంలో ముగింపు పలకాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బందీలను దౌత్యపరమైన చర్చల ద్వారా విడిపించుకోవాలని అభిప్రాయపడ్డారు. బాబ్ ఎల్ మాంటెప్ ప్రాంతంలో వాటికి రక్షణ కల్పించే చర్యల దిశగా వాటి చర్యలు సాగాయి. ఇరాన్ మద్దతుతో హౌతీ రెబల్స్ దాడులు చేయడం గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. గాజా ప్రజలకు మానవతా సాయాన్ని అందించేందుకు వీలుగా కాల్పుల విరమణ పాటించేలా మరోసారి ఐక్యరాజ్య సమితి ఓటింగ్లో నిర్వహించున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ చీఫ్ జాన్ సాయర్స్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనము తరచు చూస్తుంటాం, వివిధ ఖండాలలో నెలకొని ఉన్న అగ్నిపర్వతాలు తరచుగా విస్ఫోటనం చెందుతాయి. వాటి నుంచి వెలువడే లావా, అదేవిధంగా దుమ్ము, ధూళి కణాలు కూడా చుట్టుపక్కల చాలామంది ప్రజలకు సమస్యాత్మకంగా మారుతాయి. ఇటు సమయంలోనే ఐస్లాండ్లోని రెకానెస్ ద్వీపకల్పంలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా ఆకాశమంతా ఎర్రని వర్ణాలతో కాంతివంతంగా మారిపోయింది. ఈ విస్ఫోటనం వల్ల గంటకు 100 క్యూబిక్ మీటర్ల మాగ్మా బయటకు వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద పేలుడని ఒక అధికారి పేర్కొన్నారు. ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రెండావిక్ నగరం నుంచి కూడా ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగ్లాదేశ్లో ప్రయాణికులు రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. దీనిలో ఒక మహిళ, ఆమె మైనర్ కుమారుడు ఉన్నారు. బంగ్లాదేశ్లో జనవరి 7న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతవరకు ఏ పార్టీకి సంబంధం లేని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్న ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP డిమాండ్కు పాలక అవామీ లీగ్ తిరస్కరించింది. దాంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలు బహిష్కరణను ఉద్యమిస్తుంది. ఈ క్రమంలో తాజాగా విమానాశ్రయం నుంచి ఢాకాకి వచ్చే రైల్లో 3 బోగీలకు దుండగులు నిప్పులు పెట్టారు. అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్న రామ మందిరము ఇప్పటికే అన్ని హంగులను పూర్తి చేసుకుంటుంది. జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న ఈ రామ మందిరం కోసము, అయోధ్య రామ మందిరం కోసము 500 వజ్రాలతో కంఠహారాన్ని గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి తయారు చేయించాడు. దీనిలో రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారం పైన తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం సందర్భంగా ఈ హారాన్ని రాముడికి కానుకగా ఇవ్వాలనుకున్నట్లు వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా తెలిపారు. 5,000 అమెరికన్ వజ్రాలను, 2 కిలోల వెండిని, అదేవిధంగా 40 మంది కళాకారులు 35 రోజులు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. ఈ నెక్లెస్ పైన అయోధ్య రామ మందిర నమూనాతో పాటు రామాయణంలోని ముఖ్య పాత్రలను కూడా వారు మలిచారు. ఒకసారి చూసినట్టయితే ఈ విధంగా ఉంది. గామా పురస్కారం అనేది వచ్చే ఏడాది మార్చి 3న దుబాయ్లో ఈ గామా పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. 2021, 22, 23 సంవత్సరాల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలతో పాటు నటన, దర్శకత్వం, సంగీత విభాగాల్లో ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందజేయనున్నామంటూ సినీ ప్రముఖులతో పాటు పలు భాషలకు చెందిన 10,000కు పైగా ప్రేక్షకులు ఈ వేడుకలు హాజరవుతున్నారంటూ జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ను ఈ వేదికపైన ప్రత్యేకంగా సత్కరించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ పురస్కారాల ఎంపిక జ్యూరీ చైర్పర్సన్గా సంగీత దర్శకులు కోటి, జ్యూరీ సభ్యుగా శ్రీలేఖ,
దర్శకుడు విఎన్ ఆదిత్య వ్యవహరిస్తున్నారు. మనకు ప్రతి ఏటా కూడా దేశంలోని సంపన్నుల జాబితా ప్రతి ఏటా ప్రకటించబడుతుంది. కానీ అందరికీ ప్రతి ఏటా దేశంలో అత్యధిక సంపాదన ఆర్జించేవారు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ, అదానీ, వీరి పేర్లే ముందుంటాయి. కానీ వినూత్నంగా ఈసారి అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ గారు అగ్రస్థానాల్లో నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనే ఒక సంస్థ ఇది వెల్లడించింది. ఆమె సంపద $25.3 బిలియన్. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద $9.6 బిలియన్ వరకు పెరిగిందంటూ, ఈ జాబితాలో ఆమె అందరికంటే ముందు నిలిచారంటూ ఆంగ్ల వార్తాపత్రికలు కొన్ని పేర్కొన్నాయి. ఈమె జిందాల్ గ్రూపును స్థాపించిన ఓం ప్రకాష్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. ఆమె మరణాంతరం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఈ గ్రూపులో JSW స్టీల్, JSW స్టీల్ అండ్ పవర్, JSW ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇందులో చాలా వరకు కూడా సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఉపఖండంలో మహిళల సభ్యుల జాబితాలో ఆమెదే అగ్రస్థానంగా ఉంది. అంతర్జాతీయ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16% మించి ఉండే అవకాశం ఉందంటూ ఈ IMF తెలిపింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాల్లో ఒకటిగా భారత్ అనేది నిలవనుందంటూ IMF ఒక సందర్భంగా తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం సహా అంతర్జాతీయ పలు రకాల సవాళ్లను భారత్ ఎదుర్కొంటుందన్నారు. రాణి స్తుతిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేస్తుండటం, లాజిస్టిక్ యొక్క అభివృద్ధి ఇలాంటిది ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయంటూ ఆమె వ్యవహరించారు. డిజిటలీకరణ, మౌలిక వస్తువుల లాంటి ప్రధాన రంగాల్లో ఆర్థిక సంస్కరణలు ఉండడంతో ఆకర్షణీయ వృద్ధి రేటుకు నమోదు చేస్తూ అద్భుత పనితీరును కనబరిచిన దేశంగా ఇండియా నిలిచింది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్లో మార్పులకు సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు తక్షణం అమల్లోకి వచ్చేలా వీలు కల్పించే బిల్లుకు మంగళవారం లోక్సభలో ఆమోదం తెలిపింది. ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ బిల్స్ 2023 పైన స్వల్పకాల చర్చ జరిగిన అనంతరం ముజువాని ఓటు ద్వారా దీనిని లోక్సభ ఆమోదం పొందించింది. బడ్జెట్లో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్లో మార్పులు ప్రకటించాక స్పెక్యులేటివ్ కార్యక్రమాలను నియంత్రించే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంట్లో ఆమోదం కోసం ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టగా కొత్తగా విధించిన లేదా పెంచిన కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను 75 రోజుల పాటు వసూలు చేసేందుకు పార్లమెంటు నుంచి అధికారులను పొందేందుకు ఈ బిల్లు కల్పిస్తుందంటూ, ఈ బిల్లు ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్లో ప్రకటించే ఆదాయపు కార్పొరేట్ పన్నుల్లో మార్పులు ఏప్రిల్ 1 నుంచి లేదా నోటిఫై చేసిన తేదీల నుంచి అమల్లోకి వస్తాయి. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలతో చాలా వరకు మార్పులు బడ్జెట్ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయంటూ తెలిపారు. రోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త పంతాను తొక్కుతుంది. ఈ సందర్భంగా ఉద్యోగం, ఉపాధి అనేవి కల్పించడంలో చాలా అవకాశాలను అనేవి మెండుగా సృష్టిస్తుంది. దీనిలో ఈ ఏడాది 1.55 లక్షల మందికి అవకాశాలున్నాయి. నైపుణ్య అంతరంతో నియామకాలకు వెనకాడుతున్న కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల ఉద్యోగాలు, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధపడితేనే ఉద్యోగం అంటూ 15 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దీనికోసం హార్డ్, సాఫ్ట్ 2 స్కిల్స్ అనేవి ఉండాలంటూ డేటా సైన్స్ విత్ ఆర్ సర్టిఫికెట్స్, AXQలు సర్టిఫికెట్ మొదలైనవి, ఫ్రెషర్స్లు కూడా మొదలైనవి చేయాలంటూ సూచించారు.
ప్రవాస భారతీయులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిస్తున్న దేశాల్లో చూసినట్టయితే భారత్ అగ్రస్థానంలో ఉంది అంటూ ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. 2023లో మన దేశానికి $125 బిలియన్ అంటే సుమారుగా 10.37 లక్షల కోట్లను ప్రవాసులు పంపించారంటూ పేర్కొన్నది. దీంట్లో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి దిర్హాంను ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు దోహదం చేశాయంటూ ఈ విధంగా తెలిపారు. 2022తో పోలిస్తే సగానికి తగ్గిందని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో రికార్డు స్థాయిలో 24.04% వృద్ధి ఉండగా 2022తో పోలిస్తే 2023 వృద్ధి 12.4%కి పరిమితం కావచ్చంటూ తెలిపింది. 2024లో నిఫ్టీ 10% వరకు పెరిగే అవకాశం ఉందంటూ HDFC సెక్యూరిటీస్ అనేది అంచనా వేసింది. ఈ సంస్థ రిటైల్ పరిశోధన విభాగాధిపతి దీపక్ జసాని స్పందిస్తూ సూచి ప్రస్తుత స్థాయిలో 8 నుంచి 10% వరకు పెరగొచ్చన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్ పైన పరిమితంగానే ఉండొచ్చంటూ HDFC సెక్యూరిటీస్ అండ్ MD CEO ధీరజ్ రెల్లి అభిప్రాయపడ్డారు. ఇక క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేల్లో రెండో రోజు జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. దీనిలో చూసినట్టయితే ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా రెండో వన్డేలో అలవోకగా నెగ్గి సిరీస్ను సమన్ చేసింది. ఒకసారి స్కోర్ బోర్డు మనం చూసినట్టయితే భారత్ మొత్తము 11 ఓవర్లలో మొత్తము 46.2 ఓవర్లలో 46.2 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. మొత్తము 211 స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా స్కోర్ చూసినట్టయితే 42.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి పాలైంది. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంటు 5వ రౌండ్లో పెంటేల హరికృష్ణ పరహాం ఇరాన్తో గేమ్లో డ్రాగా ముగించాడు. లెవోన్ ఆరోనియన్తో అర్జున్ ఎరగేసి అమెరికాలో పాయింట్స్ పంచుకున్నారు. ఇంకోవైపు సుగిరోవ్ను 40 ఎత్తుల్లో ఓడించిన యువ ఆటగాడు గుకేష్ 3.5 అగ్రస్థానాన్ని దూసుకెళ్లాడు. టోర్నీ వరుసగా 3 డ్రాలతో ప్రారంభించిన గుకేష్ ఆ తర్వాత 2 వరుస విజయాలను సాధించాడు. హరికృష్ణ 3, అర్జున్ 2.5 ఆరో స్థానంలో ఉన్నారు. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 2023 ఈ సీజన్కు గాను ఉత్తమ ఆటగాడిగా హార్దిక్, ఉత్తమ మహిళా గోల్ కీపర్గా సవితను అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ఎంపిక చేసింది. వరుసగా 3వసారి సవితను ఈ అవార్డుకు వరించడం విశేషం. నిపుణుల బృందం కూడా జాతీయ సమాఖ్య కెప్టెన్లు, కోచ్లు, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొన్నారు. 114 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మిడ్ఫీల్డర్ హార్దిక్ 9 గోల్స్ సాధించాడు. 33 ఏళ్ల సవిత భారత్ తరపున 266 మ్యాచ్ల్లో బరిలో దిగింది. సవిత నాయకత్వంలో భారత మహిళల జట్టు నిలకడగా రాణిస్తుందంటూ టోక్యో ఒలింపిక్స్లో భారత్ 4వ స్థానం సాధించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్య పథకాలు కూడా నెగ్గింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా హర్యానా స్టీలర్స్ వరుసగా 4వ విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 31-29తో గుజరాత్ జైంట్స్ను ఓడించింది. ఇక విరామ సమయానికి 17-10తో విజయం సాధించింది. ద్వితీయార్ధంలో గుజరాత్ కాస్త పుంజుకున్న హర్యానా మాత్రం పట్టు వదలలేదు. హర్యానా జట్టులో వినయ్ 6, ప్రపంచన్ 6 గెలుపుతో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ తరపున రోహిత్ 7 నిలిచాడు. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా జైపూర్ వర్సెస్ యూపీ రాత్రి 8 గంటల నుంచి, పునేరి పల్టన్ వర్సెస్ బెంగళూరు రాత్రి 9 గంటల నుంచి అనేది మ్యాచ్ ప్రసారం కానుంది. IPL వేలం అనేది చాలా ఉత్కంఠగా ముగిసింది. దీనిలో ఒకసారి మనం చూసినట్టయితే 16 ఏళ్ల IPLలో ఆరంభం నుంచి 2023 వరకు సీజన్ వరకు
మధ్యలో ఎన్ని మినీ మెగా వేలాలు, కానీ ఏ ఆటగాడి ధర కూడా 20 కోట్లకు చేరలేదు. ఇప్పుడు మినీ వేలం జట్ల దగ్గర మరీ ఎక్కువగా డబ్బు కూడా లేదు. అయితే గరిష్టంగా ఉన్నది 38 కోట్లే, కానీ చరిత్ర నమోదైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 కోట్లకు పైగా ధర పలికారు. మొదట కమిన్స్కు 20.50 కోట్లు దక్కితే ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ 2 గంటల వ్యవధిలోనే స్టార్కు ఏకంగా 24.75 కోట్లు కొల్లగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఒకసారి టాప్ 5లో నిలిచిన వ్యక్తులు చూసినట్టయితే స్టార్కు 24.75 కోట్లు, కమిన్స్ 20.50 కోట్లు, డెరిల్ మిచెల్ 14 కోట్లు, హర్షల్ పటేల్ 11.75 కోట్లు, అల్జారీ జోసెఫ్ 11.50 కోట్లు వీరు బరిలో నిలిచారు. డిసెంబర్ 22 అనగానే మనకు గణిత శాస్త్ర దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము మనం నిర్వహించుకుంటాము. శ్రీనివాస రామానుజన్ బర్త్డే కాబట్టి తన జయంతి ద్వారా మనము ఈ మ్యాథ్స్ డే అనేది సక్సెస్ఫుల్గా జరుపుకుంటాం ప్రతి ఏటా. తెలంగాణ ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ప్రధాన ఎన్నికల అధికారి అయిన ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండి జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండితే ఫామ్ 6ను నింపి కొత్త ఓటర్గా నమోదు చేసుకోండి అంటూ తెలిపారు. ఓటర్ నమోదుకు సంవత్సరంలో 4 సార్లు అర్హత తేదీలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఒకటి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1. దీనిలో ఫామ్ నింపే సవరణలు కూడా కొత్త ఫోటోను, ఇంటి చిరునామాను, తగిన చిరునామాను, గుర్తింపు, మొబైల్ నెంబరు అప్డేట్ చేసుకోవడం అనేవి కూడా మొత్తము అప్డేట్ చేసుకోవడానికి తెలంగాణ ఎన్నికల సంఘం అనేది తెలిపింది ఒక ప్రకటన ద్వారా. ఈ ప్రకటనకు ప్రచారకర్తగా ప్రియదర్శి సినిమా నటుడిని ఎంపిక చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ 20, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.